ఈ జన్జీ ఈ కొత్త తరం ఏదవుతున్నదో ఈ తరానికి ఇప్పుడు వేస్తున్న జిఎస్టీ రేట్ల యొక్క భారము తేలిక అనేది అనిపిస్తుంది. కానీ అసలు దీని పూర్వపరాలు కానీ పరిశీలించామంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండేది, దాన్ని వ్యాట్ అనేవాళ్ళు. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరర్కి ఎక్సైజ్ డ్యూటీస్ ఉండేది, అదొకటి ఉండేది. దాని తర్వాత సర్వీస్ ట్యాక్స్ ఉండేది. ఇట్లా రకరకాల ట్యాక్స్తో ఒక బిజినెస్ మ్యాను ప్రోడక్ట్ తయారు చేసి కన్జ్యూమర్ దగ్గర తీసుకొని వచ్చే లోపల అనేక మంది ఈ ఆఫీసర్స్ని యొక్క కంపల్సన్స్ని అంతా కూడా పూర్తి చేయాల్సి వచ్చేది. దాని తర్వాత అనేక రకాల ట్యాక్సులు కట్టేసి చివరికి కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేది. ఇప్పుడు అట్లా ఏమి లేకుండా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పెట్టేసి నేరుగా అన్నిటినీ ఒకే గొడుగు కింద తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అట్లా లేవు. ఇప్పుడు సేల్స్ చేసామా లేకపోతే సర్వీస్ చేసి మీరు రెండింటికి కలిపి ఒకే రకమైన ట్యాక్స్ తీసుకొని వచ్చారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక మార్పు భారతదేశంలో. ఇది అద్భుతమైన ఆర్థిక మార్పు. కాబట్టి ఎక్కడ కూడా వ్యాట్ ముందుకి వ్యాట్ తర్వాత జిఎస్టీకి కన్జ్యూమర్కి రేటు పెరిగింది లేదు. గతంలో ఉండే రేట్ని అప్పుడు వ్యాట్ ట్యాక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు. అప్పుడు ఏంటంటే ఇంక్లూడింగ్ వ్యాట్ అమ్మేదానికి అవకాశం ఉండింది. జిఎస్టీలో తప్పనిసరిగా ప్రిన్సిపల్ రేట్ ఎంత, ఎక్స్ట్రాగా ట్యాక్స్ ఎంత కడుతున్నావు అనేది డివిజన్ చేసి చూపించమన్నారు. కాబట్టి అది ప్రజలకి ఇప్పుడు అర్థమవుతుంది. గతంలో అర్థమయ్యేది కాదు. ఒక 1000 రూపాయలు వస్తువు కొంటే 1000 రూపాయలు కొన్నాను అనుకునేవాడు. ఇప్పుడు 1000 రూపాయలు వస్తువు కొంటే 950 రూపాయలు ప్లస్ 50 రూపాయలు జిఎస్టీ అనేది, అబ్బా నేను 50 రూపాయలు ట్యాక్స్ తీసుకున్నారా నా దగ్గర ఫీల్ అవుతున్నారు. కానీ గతంలో కూడా ఉండింది. వ్యాట్లో అది సపరేట్గా చూపిన దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏంటంటే మాకు వ్యాపారస్తులకి అనేక మంది వ్యాపారస్తులు చాలామంది జీరో బిజినెస్ చేసేవాళ్ళు. బిల్ ఏమో ఇస్తారు, ఆ బిల్ ఎంటర్ అయ్యేది కాదు. అక్కడ జిఎస్టీ వ్యాట్ ట్యాక్స్ కాంపోనెంట్ విడిగా చూపించేవాళ్ళు కాదు. హోల్సేల్లోనే చూపించేవాళ్ళు కానీ రిటైల్ షోరూమ్స్లో అట్లా చూపించేవాళ్ళు కాదు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత మాత్రం అది పెట్టిన దానివల్ల అందరూ కూడా అకౌంటబిలిటీతో వ్యాపారం చేయడం అలవాటైంది.